ఈరోజు మనము చికెన్ పాప్కార్న్ చేద్దాము. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా డెఫినెట్గా ఒక్కసారైనా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మెయిన్గా కిడ్స్ అయితే చాలా ఫేవరెట్ అయిపోతారు ఈ రెసిపీకి. ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ని చేసుకొని బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, మిరియాలు పౌడర్ చేసిన మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మూతను తీసి ఇందులోకి అల్లం వెల్లి పేస్ట్ అలాగే ఎగ్గును కూడా వేసుకొని ఇంకొక అరగంట సేపు పక్కన ఉంచండి. ఇప్పుడు ఏదైనా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా కార్న్ఫ్లోర్ అలాగే 1/2 కప్పు దాకా మైదాను వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, కారము, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఫస్ట్ ఈ పిండిలోని మిక్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత కూలింగ్ వాటర్లో వేసి మళ్ళీ పిండిలో వేసేసుకొని బాగా కోట్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వేగిన తర్వాత పైనుంచి పెరి మసాలా లేదు అంటే నార్మల్ ఉప్పు, కారం అన్నా చల్లుకొని వేడిగా ఉన్నప్పుడే ఇట్లాగా సాస్లో డిప్ చేసుకొని తిన్నారు అంటే సూపర్.